team, they called me and they said that in 8 states, and they have asked me to continue this. Then for practice also. So this is the feedback they have given. So this is what about TC selections. ఇంకా రెండో జరిగింది సెలక్షన్స్ వచ్చేసరికి actually whatever training vendors have come, I was instructing all the vendors TCS, that is what they have followed. For the last 6 months they have been following. Hello, sir. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ చరిత్రలో ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కారణంగా చాలా చోట్ల అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా జాబ్స్ పోయే టైంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో టీసీఎస్లో 249 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారండి. దాంట్లో ప్రైమ్, డిజిటల్, నింజా అనే 3 కేటగిరీస్ ఉన్నాయి. సో ప్రైమ్లో 70 స్టూడెంట్స్, అలాగే డిజిటల్లో 119 అంటే అది కూడా చాలా ఎక్కువ, 7 lakhs ప్యాకేజీ. అంతకుముందు అయితే 9 lakhs ప్యాకేజీ. అలాగే నింజాలో కూడా 60 మంది సెలెక్ట్ అయ్యారు. సో ఈ సెలక్షన్స్ అన్నిటికీ కూడా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బాటమ్ నుంచి అంటే టీచర్స్, అలాగే డీన్స్, అలాగే మేనేజ్మెంట్ అందరూ సపోర్ట్ చేయడం వలన స్టూడెంట్స్ కూడా ఎక్సలెంట్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఈ రోజున ఇంత రిజల్ట్ తీసుకొచ్చారు. భవిష్యత్తులో కూడా ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఇప్పుడు కాలేజీలో అంత కేర్ తీసుకుంటున్నాం మామూలుగానే. ఏ రోజున ఏది ఇంపార్టెంట్ అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మిగతా చిన్న కాలేజెస్లో ఉన్నటువంటి చోట అంత కాన్సన్ట్రేట్ చేయరు. ఇక్కడైతే ఇండస్ట్రీకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ కానీ, బ్లాక్ చైన్స్ కానీ అన్నీ రెగ్యులర్గా ఓన్లీ అకాడమిక్సే కాకుండా ఎన్పిటిఎల్ కోర్సెస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మైనర్ ఇంజనీరింగ్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఓపెన్ ఎలక్టివ్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఆల్మోస్ట్ స్టేట్లో 4 బ్రాంచెస్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయండి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. వాళ్ళందరూ కూడా దాంట్లో కూడా చాలామంది కోర్ బ్రాంచెస్లో జాబ్సే కాకుండా దీంట్లో మన ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కూడా వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో టీసీఎస్లో కూడా చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నిటికీ కూడా ఈరోజు ప్రజెంట్ సినారీలో ఏదైతే అవసరానికి అనుగుణంగా వెళ్ళటం వల్ల ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. సో ఈ సందర్భంగా మా ఫ్యాకల్టీకి, మా డీన్స్కి, డీన్ ప్లేస్మెంట్స్కి, అలాగే మేనేజ్మెంట్కి వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్తూ